హలో అండి. హాయ్ అందరికీ. నేనండి మీ సబితా శ్రీనివాస్‌ని మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ వీడియో ఏందనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాపది, నా మేనకోడలిదైతే బర్త్‌డే అయిందండి. నిన్న శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారంలో ఫస్ట్ రోజు నా కోడలు బర్త్‌డే అయ్యింది. శ్రావణ శుక్రవారాలు అంటేనే లక్ష్మీ పూజలు. ఆడపిల్ల బర్త్‌డే ఫస్ట్ బర్త్‌డే ఆ రోజు వచ్చిందంటే చాలా లక్కీ. నా కోడలు అదృష్టం అది. బర్త్‌డే అయితే వచ్చింది ఫస్ట్ బర్త్‌డే. అన్నయ్య వాళ్ళైతే మమ్మల్ని పిలిచినారు. మేము వెళ్ళినామండి. మీకు చూపిద్దాం అన్నట్టయితే వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నా. చూడండి నా కోడలు ఎంత ముద్దుగా ఉందో. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. అది ఎలా ఉందో కామెంట్ చేయమని చెప్పిన ఎవరైతే చేయలేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. చూడండి మా అన్నయ్య మా వదిన. ఈ అన్నయ్య అయితే 4గో అన్నయ్య. నాకు మొత్తం 8 మంది అన్నదమ్ముళ్ళు. రుద్రారం ఖాందాన్ మాది. మా అన్నయ్య 4గో అన్నయ్య వాళ్ళ పాప. ఇంకా బర్త్డే అయితే బాగా జరిగిపోయింది. వర్షం పడ్డా సరే ఏ ఇబ్బంది అయితే కాలేదు. దేనికి ఇబ్బంది కాలేదు. ఫంక్షన్ బాగా జరిగిపోయింది. ఫంక్షన్ మొత్తం అయిన తర్వాత డిన్నర్ అయిన తర్వాత అయితే కాసేపు అయితే ఫంక్షన్ ఎంజాయ్ చేసినారు. డ్యాన్స్ చూడండి మా వదిన మా అన్నయ్య ఎంత బాగా ఆడుతున్నారు. నా కోడళ్ళు కూడా ఆడినారు. అదైతే షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తా. ఫుల్ వీడియోలో అయితే మా అన్నయ్య మా వదినది ఇద్దరిదే పెడుతున్నా. వీళ్ళు నా మీన కోడళ్ళు. కొంచెం సాంగ్ అయితే వినిపిద్దాం అనుకుంటున్నా. మీకు వినండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఫంక్షన్ బాగా అయింది మా అన్నయ్య వాళ్ళది. ఇంకా అన్నయ్య వాళ్ళని అందరినీ చూపిద్దాం అనుకున్నా కానీ నాకైతే వీలు కాలేదు. వర్షం పడ్డది కదా. ఇంకా అందరికైతే వడ్డించే దగ్గర ఉన్నారు. వచ్చిన పబ్లిక్ అయితే డిస్టర్బెన్స్ కావద్దు కదా వాళ్ళ గురించి అని. ఓకేనా అండి. చూడండి కొంచెం సాంగ్ అయితే మీకు వినిపిద్దాం అనుకుంటున్నా. వినండి. విన్నారా అండి? సాంగ్ బాగుందా? బాగా చేస్తున్నారు కదా డ్యాన్స్ మా వాళ్ళందరూ. నా కోడళ్ళు అయితే బాగా చేసినారు. అదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకేనా. చూడండి ఫంక్షన్ అయితే మొత్తానికి ఇట్లా జరిగింది. ఫుల్ వర్షం పడ్డది. అసలు వెళ్తామో వెళ్ళమో అని అయితే నమ్మకం లేకుండా మాకు వెళ్ళొద్దనే అనుకున్నాము. ఇంకా పుట్టిల్లు అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. నాకు వెళ్ళాలనిపించిండే. ఇంక ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడే కదా కలుస్తాము. గడిగడికైతే అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేము కదా. ఇక నాకు దొరికిందే వంప అనుకొని నేనైతే వెళ్ళిపోయినా. వర్షం పడ్డా సరే వెళ్ళినా. మా వాళ్ళని అందరినీ చూసుకొని అయితే వచ్చిన. ఇంకా పెళ్ళి అయిందంటే ఎవరి ఇల్లు వాళ్ళదే, ఎవరి సంసారం వాళ్ళదే. ప్రతిసారి అయితే వెళ్ళడానికి అయితే కాదు కదా అమ్మాళ్ళ ఇంటికి. నేనైతే ఇట్లా ఎంజాయ్ చేసిన. నా కోడలు బర్త్డే కూడా మొత్తానికి వర్షం పడ్డా ఏ ఇబ్బంది లేకుండా అయితే బాగానే అయ్యింది. మీకు చూపిద్దాం అన్నట్టయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్. బాయ్.